హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 36. కర్ణ మాటలకి తండ్రి కూతురు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతే కర్ణ వచ్చిన దారిన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కర్ణ ఆఫీస్కి వచ్చి కార్ పార్క్ చేసి లోపలికి వస్తూ ఉండగానే దక్ష ఉదయం డ్రాప్ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండేసరికి లోపలికి వచ్చి, మీకెవరికి పని పాట లేదా, ఇక్కడ నిలబడి మీటింగ్ పెట్టారేంటి అని అడగడంతో అందరూ కర్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కర్ణ వాళ్ళని ఉద్దేశించి అన్నాడని అర్థమైన దక్ష ఆ ఫైనాన్షియల్ మేనేజర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సారీ సార్ అనగానే, ఇంకొకసారి మీరిద్దరూ నాకు ఆఫీస్ అవర్స్లో మాట్లాడుకుంటూ కనిపించకూడదు, కనిపిస్తే ఇద్దరిలో ఆఫీస్లో ఎవరు వర్క్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. దాంతో ఇద్దరూ బిక్కమొహం వేసుకొని కర్ణ వైపు చూస్తూ ఉంటే అతను లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళిపోవడంతో సారీ దక్ష, నా వల్లే కదా సార్ కోపడ్డారు అనగానే, అయ్యో అదేమీ లేదు విశాల్, సార్ ఎందుకో ఈరోజు అప్సెట్గా ఉన్నట్టున్నారు, నేను వెళ్తాను అంటూ దక్ష వెళ్ళిపోవడంతో విశాల్ అక్కడి నుంచి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. తన ఛాంబర్లోకి పరిగెత్తుకొస్తున్న దక్ష వైపు చూసి, అయిపోయిందా నీ మీటింగ్ అని వెటకారంగా అడగడంతో, లేదు సార్, ఉదయం అతనే డ్రాప్ చేశాడు, దాని గురించో ఏదో మాట్లాడుకుంటున్నాం అంతే అనగానే కర్ణ దక్ష వైపు చూడగానే దక్ష అయోమయంగా చూస్తూ ఉంటేనే కర్ణ ఏం మాట్లాడకుండా నాకు ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను అనగానే, సార్ మరి నేను రావాలి కదా అనగానే, అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కర్ణ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక దక్ష అయోమయంగా చూస్తూ ఉంటేనే కర్ణ ఛాంబర్ దాటి వెళ్ళిపోవడంతో దక్ష అయోమయంగానే వెళ్ళి తన ప్లేస్లో కూర్చోవడంతో, ఏమైంది దక్ష, సార్తో పాటు వెళ్ళలేదు ఏంటి అని ధన్య అడిగేసరికి, సార్ నన్ను వద్దని చెప్పారు అని అయోమయంగా చెప్పడంతో, అయితే ఇంకా మంచిది కదా, ఈరోజు హాయిగా నాతో కలిసి హాస్టల్కి వెళ్ళిపోవచ్చు అనగానే, అలా కాదు, ఉదయం నుంచి సార్ బిహేవియర్ ఏంటో డిఫరెంట్గా ఉంది అని అంది. డిఫరెంట్గా ఉండడం అంటే ఏంటి అని ధన్య అయోమయంగా అడిగేసరికి, నన్ను అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనగానే ధన్య ఇంకాస్త అయోమయంగా చూసి, సార్ నిన్ను అవాయిడ్ చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి, అయినా నీకెందుకు అలా అనిపిస్తుంది అనగానే దక్ష ఏం మాట్లాడకుండా, ఏమీ లేదు అలా అనిపించింది అంతే అని చెప్పి మౌనంగా కూర్చోవడంతో ధన్య కన్ఫ్యూజ్ అవుతూనే తన వర్క్ చేసుకుంది. ఆ రోజు సాయంత్రం దక్ష ధన్య ఇద్దరు ఆఫీస్ నుంచి వెళ్తున్నా ఇంకా కర్ణ ఆఫీస్ వరకు రాకపోవడంతో ఒకరు హాస్టల్కి ఒకరు ఇంటికి వెళ్ళిపోయారు. కర్ణ మీటింగ్ కంప్లీట్ చేసుకుని మ్యాన్షన్కి వెళ్ళేసరికి రాత్రి 8 అయిపోవడంతో సూట్ తీసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నా ఎంతసేపటికి ఎంత డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా దక్ష విశాల్ మాట్లాడుకోవడమే జ్ఞాపకం వస్తూ ఉండేసరికి చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు అతను. దాంతో వేడివేడిగా కాఫీ తాగి డిన్నర్ చేసేసి వెళ్ళి పడుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే విశ్వనాథ్ ఇంటి ముందు కారు ఆగేసరికి విశ్వనాథ్ వసుంధర బయటకు వచ్చి చూడగానే అందులో నుంచి కాళ్ళకి బరువైన పట్టీలు వెండి కడియాలు పెట్టుకుని చేతుల నిండుగా ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్లో ఉన్న గాజులు అటు ఇటు బంగారు గాజులు వేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పాతకాలం నాటి పట్టుచీర కట్టుకుని ఒక పెద్ద ఆవిడ దిగడంతో అమ్మా అని సంతోషంగా ఎదురు వెళ్ళాడు విశ్వనాథ్. కారులో ఉన్న ఆవిడ బ్యాగ్ తీసుకుని, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చావు అనగానే, చూసి చాలా రోజులైందని వచ్చానులేరా అనగానే, మరి నాన్న రాలేదా అని అడిగాడు విశ్వనాథ్. లేదు, ఆయన రమ్మంటే రాలేదు, వర్షాలు పడుతున్నాయి కదా, పొలం పనులు చూసుకోవాలి, ఎవరూ లేకపోతే పొలాలు మునిగిపోయినా కూడా ఎవరూ పట్టించుకోరు అని ఆయన అక్కడే ఉండిపోయారు అనగానే, సరే రామ్మ అంటూ లోపలికి తీసుకురాగానే, బాగున్నారా అత్తయ్య అని అడుగుతూ మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది వసుంధర. బాగున్నానమ్మా, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ మంచినీళ్ల గ్లాస్ అందుకోవడంతో, బాగున్నామత్తయ్య అని వసుంధర చెప్పేసరికి, ఇంతకీ నా మనవడు ఎక్కడా కనిపించడం లేదు ఏంటి అనగానే, వాడు వైజాగ్ బ్రాంచ్ చూసుకోవడానికి వెళ్ళిపోయాడమ్మా, ఇక అక్కడే ఉంటాడు అనగానే, అదేంటి అక్కడ వాడి స్నేహితుడు ఎవడో ఉన్నాడని చెప్పారు కదా అనగానే, ఇప్పుడు వీడు వెళ్ళాళ్లే అని అసలు విషయం చెప్పలేదు విశ్వనాథ్. నీళ్లు తాగి గ్లాస్ ఇవ్వడంతో, టీ తాగుతారా అత్తయ్య అని అడిగేసరికి, అవసరం లేదు, దారిలో తాగాను, కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అనగానే, ఏమిటమ్మా అని అడిగేసరికి, ఏం లేదు, మన ఊరి సర్పంచ్ ఉన్నాడు కదా అనగానే, అవును,
నాన్న పోటీ చేయడం మానేసిన తర్వాత అతనే పోటీ చేసి గెలిచాడు కదా అనగానే, అవును, అతనికి ఒక కూతురుంది, పేరు మధుర, చాలా అందంగా ఉంటుంది, సిటీలోనే బాగా చదువుకుంది కూడా. మన కర్ణ ఉన్నాడని తెలిసి నిన్న సర్పంచ్ వచ్చి పెళ్లి గురించి మాట్లాడాడు అనగానే విశ్వనాథ్, వసుంధర ఒకరినొకరు చూసుకున్నారు. ఆ విషయం మాట్లాడదామని చెప్పా పెట్టకుండా వచ్చాను అనగానే, అత్తయ్య, మీరు చాలాసేపు ప్రయాణం చేసి వచ్చారు, ఇవన్నీ రేపు నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేయండి, మీరు వచ్చేసరికి భోజనానికి సిద్ధం చేస్తానని వసుంధర బ్యాగ్ అందుకోవడంతో సరేనంటూ పెద్దావిడ లేచి గదిలోకి వెళ్ళిపోవడంతో వసుంధర కూడా వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి గీజర్ ఆన్ చేసి 5 నిమిషాలు ఆగండి అత్తయ్య, నీరు వేడెక్కుతాయి అని చెప్పడంతో సరేనంటూ ఈలోపు తనకి కావాల్సిన చీర బయట పెట్టుకుంటూ ఉండిపోయింది పెద్దావిడ. బయటికి రాగానే అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలండి అని అడగడంతో రేపు మాట్లాడదాం అని అన్నావు కదా, రేపటి విషయం రేపు అనగానే, అలాగని ఏం చెప్పాలో ఆలోచించకపోతే అత్తయ్య గారు మరోలా అనుకుంటారు, అలాగని నేను ముందే సమాధానం చెప్పానంటే నేనే మీ మనసు వాడి మనసు మార్చేశాను అని కూడా అనుకుంటారు. ముందు మీరు ఏం చెప్పాలో నిర్ణయించుకోండి అని చెప్పడంతో అబ్బబ్బా, అనవసరంగా కంగారు పడకు, ఏమీ అవ్వదులే అని అన్నాడు విశ్వనాథ్. ఈలోపు పెద్దావిడ స్నానం చేసి బయటకొచ్చి, ఏంటి మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు అనగానే, ఏమీ లేదత్తయ్య, మీరు అలా వచ్చి మీ అబ్బాయితో కూర్చుని మాట్లాడుతుండండి, నేను 5 నిమిషాల్లో భోజనం తయారు చేస్తాను అంటూ వసుంధర వంటగదిలోకి వెళ్లడంతో అమ్మగారు, నన్నేమైనా సహాయం చేయమంటారా అంటూ పని మనిషి రావడంతో, వద్దు, ఆవిడకి ఇంట్లో ఆడవాళ్లే వంట చేయాలి, మీరు చేస్తే నన్ను తిడతారు, మీరు వెళ్ళి వేరే పనులు చూసుకోండి అని చెప్పింది. వసుంధర వంట చేస్తుంటే తల్లి కొడుకు ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం చేసి పడుకున్నారు. ఉదయాన్నే కర్ణ లేచి వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా వసుంధర ఫోన్ చేయడంతో, హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ అని చెప్పడంతో, గుడ్ మార్నింగ్, నిన్న ఈవినింగ్ మీ నాన్నమ్మ వచ్చిందిరా అనగానే, ఈజ్ ఇట్, ఏంటి సడన్ విజిట్ అని అడిగేసరికి, నీకు సంబంధం తీసుకొచ్చింది అనగానే కర్ణ తింటున్నవాడు ఆగిపోయి, వాట్ అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, ఊరి సర్పంచ్ కూతుర్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నారంట, ఆ విషయం గురించి మాట్లాడడానికి మీ నాన్నమ్మ గారు వచ్చారు అని చెప్పడంతో, మరి మీరేమన్నారు అని కర్ణ అడిగేసరికి, మేము ఆ టాపిక్ అక్కడితో కట్ చేసి రేపు మాట్లాడుకుందామని చెప్పాం, నాకు తెలిసి ఈ టాపిక్ మళ్ళీ మీ నాన్నమ్మ తీస్తుంది, మాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, నువ్వేమంటావు అని అడిగేసరికి కర్ణ ఏం మాట్లాడకుండా, ఈ విషయం గురించి అయితే నేనేం మాట్లాడను మమ్మీ అని చెప్పి కాల్ కట్ చేయడంతో, అరే అదేంట్రా, నువ్వేం చెప్పకపోతే మేమేం చెప్పాలి అంటూ ఉంటేనే కాల్ కట్ చేశాడు. దక్ష హాస్టల్ నుంచి బయటకు వచ్చేసరికి కార్ వెయిట్ చేస్తూ ఉండడంతో కారులో కూర్చుని, నిన్నట్లాగా ఈరోజు కూడా సార్ రాలేదా అని అడగడంతో, సార్ డైరెక్ట్గా ఆఫీస్కి వస్తారని చెప్పారు మేడం అని డ్రైవర్ చెప్పి కార్ స్టార్ట్ చేయడంతో మౌనంగా కూర్చుంది దక్ష. ముందు రోజు తను నోట్ చేసి పెట్టుకున్న షెడ్యూల్స్ అన్నీ హాస్టల్లోనే రాసి పెట్టుకుని అవన్నీ ఒకసారి మిస్టేక్ లేకుండా రాసుకుందో లేదో మొబైల్లో నోట్ ప్యాడ్లో చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యాగ్లో ఉన్న హెడ్ఫోన్స్ తీసి చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకుని వెనక్కి వాలి కూర్చుంది. అరగంట తర్వాత మేడం ఆఫీస్ వచ్చిందని డ్రైవర్ నిద్రలేపడంతో సారీ అంటూ కళ్ళు తెరిచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దిగి లోపలికి వెళ్ళి అందరినీ విష్ చేస్తూ కర్ణ ఛాంబర్కి వెళ్ళేసరికి అతను ఇంకా రాకపోవడంతో అమ్మయ్య అనుకుంటూ ఉండగానే పర్సనల్ రూమ్లో నుంచి కర్ణ బయటికి రావడం చూసి, సార్ వచ్చేసారా అనుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అనగానే, నాకంటే ముందు ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు. సారీ సార్, నేను కరెక్ట్ టైంకి రెడీ అయ్యాను, డ్రైవర్ రావడం లేట్ అయింది, అందుకే అతన్ని చూసి నేను కిందకొచ్చి కారులో కూర్చున్నాను, నేనైతే ప్రాపర్గానే టైంకి రెడీ అయి ఉంటున్నాను అని చెప్పడంతో ఇక కర్ణ ఏమీ మాట్లాడకుండా షెడ్యూల్స్ చదువు అని చెప్పడంతో షెడ్యూల్ చదివి వినిపించింది. ఈరోజు మా నాన్నమ్మ మ్యాచ్ గురించి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చింది అని చెప్పడంతో దక్ష ఆశ్చర్యంగా కర్ణ వైపు చూసి, అదేంటి, మీరు మీ మరదల్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పారు కదా, మళ్ళీ మ్యాచ్ ఏంటి అనగానే కర్ణ దక్ష వైపు చూసి, తనని పెళ్లి చేసుకోవడం మా నాన్నమ్మకి ఇష్టం లేదులే అనగానే, అదేంటి, సొంత కూతురుని మనవడు చేసుకోవడం ఎందుకు ఇష్టం ఉండదు అనగానే, నా మేనత్తని గారభం చేసి చెడగొట్టారు కదా, తాను కూడా అలాగే ఉంటే మేమందరం డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుందని వేరే మ్యాచ్ తీసుకొచ్చిందిలే అనగానే, ఎక్కడా దొరకడు అనుకుంది దక్ష కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.